నా అన్వేషణ నిజంగా సమాజం కోసం కష్టపడుతున్నాడు. యువత చనిపోతున్నారు, వీళ్ళని ఏ విధంగానైనా కాపాడాలన్న ఒక ఉద్దేశంతో ఈ బెట్టింగ్ యాప్ని ఎవరెవరైతే ప్రమోషన్స్ చేస్తున్నారో ఒక్కనొక్కని ఎక్కేస్తున్నాడు. వాస్తవానికి ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా బయట పెడుతున్నాడు. అయితే హర్షసాయితోని మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి, మీకు వినిపిస్తా, ఒక్కసారి వినండి. హిట్ లిస్ట్ లో ఏ వీడియో చూసినా కమెంట్ బాక్స్ లో నెక్స్ట్ అర్సా సాయి, నెక్స్ట్ అర్సా సాయి, నెక్స్ట్ అర్సా సాయి. అతిపెద్ద తిమింగ్లు వీళ్ళందరూ చిన్న చిన్న చేపలు సార్. అర్సా సాయి ఏమి అప్పుడప్పుడు చేసినా, ఇప్పుడు చేసినా, ఇంకెప్పుడు చేసినా, మొన్నే చేసావు బ్రో. జస్ట్ 3 months క్రితం నువ్వు చేసావు, 2 or 3 months క్రితం చేసి అది మనీ అది చూపించావు. స్టోరీలో ఉంటాయి బ్రో, నువ్వు బయటకి ఎక్కడ చెప్పవు, స్టోరీలో ఉంటాయి. నీకు ఏ స్టోరీ ఎప్పుడు కావాలో చెప్పి నేను పంపిస్తాను. నువ్వు నన్ను బోకరించగా నా దగ్గర దమాయించుతాను. నువ్వు చెప్పింది నేను ఇప్పటికే నవ్వుతాను, అందరికీ చెప్తాను. నువ్వు చెప్పిన జోక్ని నేను ప్రతి యూట్యూబర్ దగ్గర చెప్తాను. నేను కత్తితో పొడుస్తాను, నేను పొడిస్తే తుప్పు పట్టిన కత్తితో పొడుస్తాను. నేనైతే ఆ కత్తికి డెటాయిల్ ఫినాయిల్ రాసి పొడుస్తాను. డ్యామేజ్ తక్కువ ఉంటుంది అన్న. అవును బ్రో, పొడిచేవి కదా, పొడిచేస్తే రక్తం అయితే వస్తుంది కదా. ఇద్దరు కూర్చున్నానా? నువ్వు హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేయాలంటే ఒక్కటే లాస్ట్ ఛాన్స్. ప్రజల ముందుకు వచ్చి నేను ఇంకా చెయ్యాను, ఇదే లాస్ట్ ఫైనల్ అని చెప్పు. నువ్వు హీరో వెళ్తావు. నువ్వు ఒక్క నోరెప్పపోయినా నువ్వు ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ తర్వాత నేను అడగను, నేను చెప్పను. ఆ తర్వాత నువ్వు ఫేస్ చేస్తావు అంతే. ఏమంటున్నాడు? నేను ఇప్పుడు చేయలేదు కదా, ఎప్పుడో చేశాను కదా అంటుండు. మనోడు ఎమ్మటే ఎక్కిండు. 3 నెలల క్రితమే కదా బ్రో నువ్వు చేసి స్టోరీలో పెట్టుకున్నావు. ఒకవేళ నీకు ఎవిడెన్స్ కావాలంటే నా దగ్గర ఉంది, ఇన్బాక్స్లో నీకు పంపిస్తా అని చెప్పేసి ఎక్కిసి పెడుతున్నాడు ఒక్కొక్కరిని. ఇందులో ఈడీ కూడా ఎంటర్ అయింది. ఒక్కనొక్కనికి తప్పదు. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయితే మామూలుగా ఉండదు. ఖచ్చితంగా వీళ్ళందరూ జైలుకు పోతారు. విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. ఒక్కొక్కడు బెట్టింగ్ యాప్ వాడు ఎట్లా ఇస్తాడంట అంటే, ఒకడు అక్షయ్ అని ఒకడు చెప్తున్నాడు, ఈ టెలిగ్రామ్ ఛానల్కి తీసుకుపోయి ఆడిపిస్తే ఎవరైతే 10,000 పోగొట్టుకుంటారో ఆ 10,000ల్లో 5,000 వీళ్ళకు, 5,000 బెట్టింగ్ యాప్ అనుకంట. 50-50 అంట. ఈ రకంగా కమిషన్ ఇచ్చిండు అంటే ఎన్ని కోట్లు సంపాదించి ఉంటారు. వాని టెలిగ్రామ్ ఛానల్ అని అంట 3 లక్షల మంది ఉన్నారట. వాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోటరే. వీళ్ళందరి టెలిగ్రామ్ ఛానళ్ళల్లో ఎంతమంది ఉన్నారో అది కూడా బయటికి తీయాలి, ఎవరెవరు ఆడిరు. వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, కొంచెం ఇజ్జత్కి రాలేకపోతున్నారు, అందరు వస్తారు బయటికి, రండి కమిషనర్ గారు అందరు పిలుస్తున్నారు, మీకేం ఇబ్బంది ఉండదు, వచ్చి కంప్లైంట్ ఇవ్వమని చెప్తున్నారు, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి మీ నియర్ బై పోలీస్ స్టేషన్లలో.